ఏంటి బాయ్ అలా ఉంది? అమ్మ బాబాయ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే కొంచెం రోజు టైమింగ్స్ కన్నా కొంచెం ముందు లేసాను. ఓకే, యాక్చువల్లీ కాంటెక్స్ట్ ఇస్తే సరిగ్గా బాహుబలి ది ఎపిక్ ఈరోజు మనం పీసీఎక్స్లో చూడబోతున్నాం. బట్ ఈరోజు కొంచెం వింత. మనం ఈరోజు పీసీఎక్స్లో ఒక్కళ్ళం కాదు, అండ్ మా అన్నయ్యతో కూడా కాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఓ సబ్స్క్రైబర్ని తీసుకెళ్తాను నాతో పాటు. దానికి ఒక స్ట్రీమ్ చేశా, పబ్లిక్ లైవ్ పెట్టి ఓ జూమ్ కాల్ పెట్టి అందులో జనాలను తీసుకుని ఒక చిన్న హడావిడి చేశా. అదేంటో చూడండి. రెడ్ ఫ్లవర్ లోకేష్ తీసుకుందాం అండి. రెడ్ ఫ్లవర్ లోకేష్ని తీరా తీసుకున్నాక ఆల్రెడీ చెప్పా కదా బ్రో, ఎందుకు తీసుకున్నావు అన్నాడు అనుకో, నేను అవుతా రెడ్ ఫ్లవర్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ అన్న. నీ పేరు? లూకేష్ అన్న. లూకేష్ LOOKSH. సూపర్. సరే మనం ఈలోగా ఒక చిన్న ఆట ఆడదాం. రేపు పద్యానం ఖాళీ అని నువ్వు ఆల్మోస్ట్ ఇఫ్ యూ సే ఎస్. అంతా మీ చేతుల్లోనే ఉందంటావా? అంతే. ఓకే, ఎక్కడ? హైదరాబాదేనా? మీ ఇంటి పక్కనే ఉంటా. ఆల్మోస్ట్ వద్దు చెప్పక అడ్రస్. ఇప్పుడు బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 ఉన్నాయి కదా. ఓకే, పార్ట్ 2 ఎండింగ్ నుంచి పార్ట్ 1 స్టార్టింగ్ దాకా రివర్స్ క్రోనాలజీలో చెప్పి ఈవెంట్స్ ఏం జరుగుతాయి. ఐ విల్ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఫస్ట్ నుంచి చెప్తా చూడు. ఫస్ట్ శివగాం బాబుని ఎత్తుద్ది, బాహుబలి శివలింగాన్ని ఎత్తుతాడు. అలా బిట్ అలాగా అలాగా అలా రివర్స్ నుంచి చెప్పుకుంటారా ఈవెంట్స్. ఓకే ఓకే ఓకే. సో లాస్ట్ లో బాహుబలి ఇతన్ని చంపేస్తాడు, బలాల్ దేవని చంపేస్తాడు. ఏ బాహుబలి? అమరేంద్ర బాహుబలి. అక్కడే దొబ్బింది. మహేంద్ర బాహుబలి. సెకండ్ హాఫ్ మొత్తం ఆ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లోనే అయిపోతుంది కదన్నా. అబ్బా స్టోరీ చెప్పి ఏం జరుగుతుందో స్టోరీలో ఎదవ తెలియదారులు చూపించుకే. దాని తర్వాత కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అంతేనా? అయిపోద్ది. అలా కాదు, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చెప్పు. ఏది అవ్వకపోతే నీ సీట్స్ చెప్పు, పక్కన బుక్ చేసుకుంటా. బాగా చెప్పాడు కదా. ఓకే సెకండ్ అండి. మహేంద్ర బాహుబలి ప్రమాణం చేస్తాడు. మహేంద్ర బాహుబలి రాజేతాడు స్టాంప్ పడే ముందు. దాని తర్వాత ఏంటంటే రానా కుక్క దెబ్బలు కొడతాడు బాహుబలికి, చావు దెబ్బలు. అయితే వచ్చి కట్టప్ప తిరుగుబాటు చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కొట్టుకునే ముందు కుంతల రాజ్యాన్ని మనోడు తగలబెట్టేస్తాడు. నువ్వు ఏదో స్ట్రాంగ్ చంపేశాను కదా. దానిక ముందు సేమ్ మహేంద్ర బాహుబలి అనౌన్స్మెంట్, కింగ్ అనౌన్స్మెంట్ అదే రాజు చిన్నబాబు. చిన్నబాబు మహేంద్ర బాహుబలి అనౌన్స్మెంట్. అంతకన్నా ముందు బాహుబలి చచ్చిపోయిన వార్త కట్టప్ప రామకృష్ణ చెప్తాడు, రక్తం కొడుక్కోవాలి, చేతులు రాసుకోవాలి అంటాడు. సేమ్ బల్లాదేవ సుబ్బరాజ్ ని ప్రాంక్ చేస్తాడు విత్ బిజల్ దేవ సపోర్ట్. నైస్. అంతే. దాని ముందు ఏంటంటే అనుష్క కడుపుతూ ఉంటుందని బయట ప్రభాస్ అటు ఇటు నడుస్తుంటాడు మెటర్నిటీ వార్డులో తండ్రిలాగా. తండ్రి కదా. దానిక ముందు రాజప్ప బహిష్కరణ, అదే ప్రభాస్ ఎలివేషన్ సీన్ యాజ్ ఏ. దానికి ముందేమో మన రానా బాబు కిరీటం మీద చేయి పెట్టి బొక్క పెట్టుకుని రక్తం కారుస్తూ నాకు కిరీటం సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అంటాడు. ఇంటర్వెల్ బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ అదే పట్టాభిషేకం, రానా పట్టాభిషేకం, ప్రభాస్ సైనాధిపతి సర్వసైనాధ్యక్షుడు. ఒకసారి అన్న నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకన్నా, నువ్వు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తారంట. పింజారులతో యుద్ధం ఉంటుంది. పింజారులతో యుద్ధం ముందు రానా పావు కలుపుతాడు. అదే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి. అప్పటికే బాహుబలి ఆ రాజ్యంలో ఉంటాడు కదా. బాహుబలి ట్రైల్స్ బాహుబలి చేస్తుంటాడు. దానికన్నా ముందు ప్రభాస్ అయితే ముద్దుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు కదా. మహారాజు చేసే ఏర్పాట్లు జరుగుతుంటే మన బెజ్జల దేవ రాజమాత శివగామి అని త్రూ నమ్ముతాడు. ముందు బాహుబలి సెకండ్ పార్ట్ ఫస్ట్ ఎంట్రీ అదే గణేష్ ఫాస్ట్ గా పార్ట్ 1 కూడా చెప్పి అదే సీన్ అంటే కట్టప్ప కిల్లింగ్ బాహుబలి. కట్టప్ప కిల్లింగ్ బాహుబలి మెయిన్ సిలాట్ షాట్ అది. దానికన్నా ముందు చెప్పరా, పర్లేదు బాగా చెప్పావు. బల్లాలు బెజ్జల దేవ వచ్చి నా కొడుకే చంపాడు అంటాడు. ప్రభాస్ కత్తిలేపు చంపుతుంటే రానా గదతో చంపేస్తాడు. దానికన్నా ముందు కాల్కేయడేమో రమ్యకృష్ణ తిడతాడు, వస్తావా ఇదని అడుగుతాడు తప్పుగా. రాజ్యాన్ని ద్రోహం చేసి వెళ్ళిపోతాడు అని పట్టుకునే సీన్. ఆ సీన్ కన్నా ముందు ఏమొస్తుంది అంటే మనోహరి అని సాంగ్ వస్తుంది. దానికన్నా ముందు సేమ్ ప్రభాస్ ఇంకా బాహుబలి టెస్ట్
నెక్స్ట్ అదేలే. అంతకన్నా ముందు ఏంటంటే మన బాహుబలి వాళ్ళ తాత విక్రమదేవుడు సీన్, ఎంట్రీ సీన్ వస్తుంది. ప్రభాస్ కట్టప్ప ఐకానిక్ అక్కడికి వెళ్ళిపోయావా? ఓకే డన్, ఓకే డన్. హెడ్ కట్ సీన్ ఉంటుంది, హెడ్ చేసిన చేస్తాడు కదా. యా ప్రభాస్ ఐకానిక్ షాట్ మంత పడేగానే ప్రభాస్ కళ్ళ షాట్ పడుతుంది. రానా చూసి ఆ కళ్ళని ఎక్కడ చూసాను భద్ర అని చెప్పి పంపిస్తాడు. ఆ సీన్ కన్నా ముందు విగ్రహం ఆవిష్కరణ అవుతుంది, బాహుబలి అసలు. దానికన్నా ముందు ఈ కొత్త సీన్లు అయితే ప్రభాస్ న్యూ ఎంట్రీ, అది భూమిలో పూర్తి చేశానంటే భూమిలో నుంచి రావడం, అగ్ని నుంచి బయటకి రావడం. ఎంటర్ అయ్యే కన్నా ముందు తమన్నా గారు ప్రభాస్ గారు పచ్చ బొట్టు వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు పచ్చ బట్ట వేసుకుంటారు. ఓకే నైస్. దీవర సాంగ్ ముందు సేమ్ చైల్డ్హుడ్ పొజిషన్, రాజమాత కమ్మింగ్, పరమేశ్వర. సూపర్. నీ పేరేంటి? రామ్ మణికాంత్ బ్రో. ఇంకేం రాదు, అంతే సినిమా. సరే. ఈ చెయ్యి సీన్ ఉంటుంది, చెయ్యి ఐకానిక్ సీన్ ఉంటుంది. అంతే కదా, అంతే. ఇప్పుడు పోల్ పెడతా. రామ్ మణికాంత్ ఉన్నాడు, ఇప్పుడు సంతోష్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు? 70% రామ్, 160 notes. రామ్ మణికాంత్ ముందంజలో సాగుతున్నాడు విత్ 67% votes. సో రామ్కే ఇద్దాం టికెట్. ఇప్పుడు రామ్ రేపు హ్యాండ్ ఇవ్వకుండా ఉండాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాంటిది. ఐ హోప్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. సో దాని తర్వాత మనం రామ్ మణికాంత్తో కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయిన తర్వాత హీ టోల్డ్ దట్ మనం టైంకి వచ్చేస్తానని చెప్పాడు. ఇందాక మెసేజ్ చేసి ఏమంటాడు తెలుసా? అన్న కొంచెం ముందు వస్తారా బౌలింగ్ ఆడదాం అంటే. అరే నేను లెగ్సీ టైమింగ్స్కి నువ్వు అడిగే వాటికి ఏమైనా సంబంధం ఉందా అనుకుని 6th November. సో ఈరోజు తీసే టికెట్స్. నాకు తెలియదు ఎలా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్. సబ్స్క్రైబర్ నేను వాడు ఎప్పుడు వైవ్ అవ్వలేదు. బట్ ఐ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇది చాలాసార్లు అడిగారు మీరు సబ్స్క్రైబర్ని తీసుకెళ్ళి. సో లెట్స్ సీ. ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా గంట ముందు బయలుదేరుతున్నాం. టైం అంటే ప్రణయ్ అంటే టైం తెలిసిందే కదా. Few moments later. హాయ్ చెప్పు. వచ్చాడు ప్రత్యక్ష నాయుడు. 1+2 ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాడు పిలుస్తూ. నువ్వు ఇంకో బ్లాగ్లో వచ్చి సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోతే కుదరదు తెలుసు కదా. ప్రెషర్ పెడతాను ముందే. సర్ప్రైజ్లు ఏమొద్దు, ఒకసారి పైనుంచి కింద దూకుతావు దేవరా సంఘం. హాయ్ బ్రో. హాయ్ బాగున్నారా? హాయ్ చెప్పండి. అసలు పర్మిషన్ అడగకుండా బ్లాగ్ తీసేయాలి. అదే ప్రణయ్ వర్మ అంటే. అవునా? సూపర్. థ్యాంక్స్ అలాట్ బ్రో. బాయ్ బ్రో. బాయ్. చెప్పా ఏంటా సర్ప్రైజ్? నేను కోడిపల్లి నుంచి రాలేదు. కోడిపల్లి? కూకట్పల్లి. సంగారెడ్డి హాస్పిటల్ అచ్చారైనా పడతాయి. హాస్పిటాలిటీ भी अच्छा रहना पड़ता है. ఇంకా మర్చిపోలేదారా? किंग्स साहब किंग्स को जैसा सर्व करना है ना, कस्टमर सर किंग्स बोल के हॉस्पिटैलिटी भी अच्छा रहना पड़ता है. ए डोंट विन. సంగారెడ్డి నుంచి వచ్చావు? కూకట్పల్లి కాదా? ఏ కూకట్పల్లి అన్నా? ఎలా ఉన్నారేంట్రా? ఎలా వచ్చావు ఇట్రా? ఎలా వచ్చావు? ఆర్టీసీ బస్ ఎక్కొచ్చావా? సర్లే ఓకే. చూసావు నువ్వు ఇట్రా బ్లాగ్లోకి రా. చూసావా బాహుబలి అసలు? ఎపిక్ చూసావా? నైస్. ఇక్కడ చూడలేదు కదా? ఇక్కడే చూసావా? సరిపోయింది. సర్లే మళ్ళీ చూద్దు కానీ పద. హాయ్ బ్రో. హాయ్ బ్లాగ్లో వస్తా. హాయ్ చెప్పు. ఏ సినిమాకి వచ్చావు? సూపర్. మేము ఇప్పుడే వెళ్తున్నాం అయితే. నైస్ మీటింగ్ యూ. నేను ఇప్పుడు ఇంట్లో సినిమా అని చెప్పలే. హాయ్ చెప్పు. నువ్వు కూడా ఫోర్స్ చేసి హాయ్ చెప్పేస్తున్నాను ఇక్కడ అందరినీ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో. నైస్ మీటింగ్ యూ. బాయ్ బ్రో. బాయ్. మరి లోపలికి వెళ్దామా? పద. పాప్కార్న్ ఏమైనా కొంటాను పద. నీ పద. ఏంటి మ్యాన్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది సెంటర్ సీట్? సూపర్. ఎంజాయ్ చేద్దాం మంచిగా. Let's keep coming. Man of the match of the series of the tournament. Wow. దొమ్మలు అదురుతాండాయి.
వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. బాహుబలి తిరిగి వచ్చాడు. ఏంటి బాయ్స్ ఎలా ఉంది? నువ్వు చూసావు ఆల్రెడీ మనోడేడి ఎలా అనిపించింది? మొత్తం ఎక్స్పీరియన్స్ నేను మన పీవీఆర్ లో చూసా, చాలా తేడా ఉంది. ఫస్ట్ సండే 70 mm వెళ్ళినాము. సౌండ్ ఉంటుందలేడు ఏముంటుందలేడు ఇక్కడ కూర్చున్నా సీటు చాలా బాగుంది. PCX లో ఇంకెవరన్నా చూడ, PCX లో చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. నాకుంది ఛాన్స్. వచ్చాడు వచ్చాడు. సో రన్నర్ అప్ విన్నర్. ఇది పెద్ద ఒలింపిక్స్. మనోడు నేను ఎలాగో టికెట్ ఏం రాలేదు కాబట్టి నీకు పాప్కార్న్ ఇస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇదిగో కెమెరా ఆన్లో ఉంది. ఆన్లో ఉంది. నాది ఆన్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. నో స్పాన్సర్డ్. బాయ్స్ పదండి రౌండ్ 2. ఏంటి బాయ్ ఎలా ఉంది? అమ్మ బాబాయ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. That's the video friends. Thank you for watching. Let's keep going at the thank you nice. సో నెక్స్ట్ ఎవరినైనా తీసుకెళ్దాం అలాగా. నీకు ఇంకా మనం టచ్లో ఉందాం అయితే, సరేనా? ఎంజాయ్. బాయ్. చెప్పు మనోడు ఏదో చెప్తారంట. అంటే బాహుబలి ఫస్ట్ టైం చూసినప్పుడు 8th క్లాస్. నేను 8th క్లాస్ అంటే మమ్మల్ని చెప్పకుండా పోయిన ఫస్ట్ మూవీ. అయితే టికెట్ల కోసం లైన్ నించినాం. రక్తాలు దించిన మాట నిజం. ఇప్పటికీ మార్క్ ఉంది బ్రో. ఇప్పటికీ ఇంత పెద్ద కోసుకోపోయింది మార్క్ ఇప్పటికి ఉంది. అయితే టికెట్లు దొరికినాయి. టికెట్ దొరికినాయని చెప్పి బయటకు వచ్చి బయటకు వచ్చి దుక్కుతున్నా, చేతి మొత్తం రక్తం ఇట్లా పక్కన ఇట్లా రక్తం ఇట్లా కాకుండా బాహుబలి 1 బాహుబలి 1 మనకి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయిలే. అయితే పక్కన అందరూ బాగుంది రక్తం కాకుండా అప్పుడు చూసుకుని నా చేతిపోతే రక్తం ఉంది. అప్పుడు స్పర్శ తెలియలేదు అసలు. అది తీసుకోపోయి అప్పుడు వాష్రూమ్లో చేయగడుకొని సినిమాలో వచ్చినప్పుడు. మరి బాహుబలి 2 కూడా వేరే ఎక్స్పీరియన్స్. బాహుబలి 2 కూడా ఫస్ట్ టికెట్ దొరకదు. ఆఫీస్ 10th క్లాస్ అప్పుడు 10th క్లాస్ స్టార్టింగ్. అయితే తెలిసిన పోలీస్ అంకులు లైన్ లోపలికి నూకేసాడు. టికెట్లు దొరికినాయి. దెబ్బలు తగలేదు. 2 సినిమాస్ 2 వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అవి 2 మమ్మీ చెప్పుకున్నారు. ఫస్ట్ సినిమా పోయిన తర్వాత నెక్స్ట్ టైం కలిసి చెంపదెబ్బలు అయితే పడ్డాయి. ఆంటీ అంకుల్ ఇఫ్ యూర్ వాచింగ్, ఈ మీ ఓడి చేసిన థియేటర్కి వెళ్ళి బాయ్ అయితే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్.